కాలేజ్ కూడా ఏం సార్ ఇక్కడ ఇంటర్మీడియట్ అయిపోయింది కదరా, ఎంసెట్ కోచింగ్ పోకుండా ఏం చేస్తున్నారు? ఎంసెట్ కోచింగ్ పోతున్నా. సీట్ రాకపోతే డొనేషన్ కట్టి ఏ కాలేజ్ చేరాలో మాట్లాడుకుంటున్నాం. ఎంసెట్ లో సీట్ రాకోకుంటే డొనేషన్ కట్టి మంచి కాలేజ్ చేరాలనుకుంటున్నారా? ఒక నిమిషం ఉండండి. రే హరి, చెప్పు చంద్రన్న. ఏండో పులిందలోనా? ఏం లే, మన పిల్లోళ్ళు బీటెక్ చేరేదానికి మంచి కాలేజ్ కావాలంట. నీకు తెలిసింటాయి కదా కాలేజీ పేర్లు, వాళ్ళకి వచ్చిర్రు అంత చెప్తురారా? రా ఒక నిమిషం ఉంటే వాడు సార్ మంచి కాలేజ్ చెప్తారు మీకు, దాంట్లో చేరండి. ఏం చంద్రన్న పిల్లలతో డిస్కషన్ చేస్తున్నావు? ఏం లే బాబు, మన పిల్లలది ఇంటర్మీడియట్ అయిపోయిందా, బీటెక్ ఎక్కడ చేరాలని ఆలోచిస్తా అంటే దాని గురించి మాట్లాడతా కూర్చున్నాం. కాలేజీల గురించి వారని మన హరిగానికి బాగా తెలిసింటది. ఫోన్ చేయ ఫస్ట్ హరిగానికి. మురళినా మీకన్నా ముందే మా బాబా ఫోన్ చేసి హరిగానికి. హరిగాడు వచ్చాడు, మీరు కూర్చోండి ఫస్ట్. అడా హరిగాడు వచ్చానులే. లే రారా రా. నా చంద్రన్న పిల్లలు లేరేనా? వీళ్ళేరా మన పిల్లలు. వీళ్ళేనా? ఒక్క నిమిషం జరుగునట. ఏ తమ్ముడు, ఏ కాలేజ్ చేరాలనుకుంటున్నావు? ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నావు? ఏ కాలేజ్ చేరితే బాగుంటది మీరే పండినా. తమ్ముడు, ఢిల్లీ దగ్గర ఆగ్రా ఉంది కదా, ఆగ్రా తెలుసు కదా, తాజ్ మహల్ ఉంటది. సో అక్కడ శారదా యూనివర్సిటీ అని మంచి కాలేజ్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది, అందులో జాయిన్ అవ్వు. ఆ కాలేజీలో ఏమేమి గ్రూపులు ఉన్నాయి? ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, మేనేజ్మెంట్, డిజైన్, కామర్స్, ఇలా ప్రతి ఒక్క గ్రూప్ ఉన్నాయి. కోర్సులన్నీ ఓకే. కాలేజ్ ఫీజు ఎంత, డొనేషన్ ఎంత? దానికి డొనేషన్ ఫీజు ఏముంటదన్నా, సంవత్సరానికి 2,45,000 ఫీజు మాత్రమే ఉంటది. హాస్టల్ వసతి బాగుంటుందా? తెలుగు ఫుడ్ దొరుకుతుంది అక్కడ? ఏ స్టేట్ కి సంబంధించిన ఫుడ్ కావాలన్నా అక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది అన్న. ఎందుకంటే అడిగి పోయిన తర్వాత పిల్లలకి హెల్త్ ఇష్యూ ఉంటది కదా, అలాంటి ఏం లేకుండా మనకి నచ్చిన ఫుడ్ ఖచ్చితంగా ఉంటది ఇక్కడ. అదరి అంత పెద్ద కాలేజ్ అంటాడు కదా, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి కాలేజ్ క్యాంపస్ సెలెక్ట్ జరుగుతాయడా? ఎందుకు జరగకున్నా, శారదా యూనివర్సిటీ అంటే మామూలు అనుకునేవా? అవునా? 350 కంపెనీలు వచ్చాయన్నా, జాబ్ గ్యారెంటీ ఉంటది. అయితే మన పిల్లలు పోయింటారు కదా, బాగా చదువుకొని ఖచ్చితంగా వాళ్ళ ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు దాంట్లో పాల్గొని ఖచ్చితంగా వాళ్ళకి 100% జాబ్ వచ్చేలా వాళ్ళు చూస్తారు. సెలక్షన్స్ బాగా జరుగుతాయి. కాలేజ్ బాగానే ఉందని చెప్తాను, దాంట్లో ఏసీ ఉందా? ఉన్న ఏందన్నా, పెద్ద కాలేజ్ ఉన్నది, సెంట్రల్ ఏసీ ఉన్నది. అవునా? ఈ కాలేజ్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 29 సంవత్సరాలు అయిందన్న ఇప్పటికి. అవునా? మనం చేరిపోయింది మా పిల్లలను. మన పిల్లలని ఎట్టయినా చేర్పించాం. మన వీడియోలు చూస్తుంటారు కదా, వాళ్ళ పిల్లలు కానీ చదివి సీటు రాకుండా ఉంటారు కొంతమంది. వాళ్ళు ఎక్కడ చేర్పియాలా అనుకుంటుంటారు. వాళ్ళకి కానీ కొన్ని మంచి విషయాలు చెప్పురా, వాళ్ళకి ఫ్యూచర్ ఉంటది. ఈ కాలేజ్ గురించి చెప్పమంటావు? అంతే. మళ్ళా శారదా యూనివర్సిటీ ఆఫ్ ఆగ్రాకు స్వాగతం. నేను హేమ, కంప్యూటర్ సైన్స్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ని. ఈ రోజు నేను మా క్యాంపస్ టూర్ చేయబోతున్నాను, నాతో రండి మీరు. ఊ 57 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక శారదా యూనివర్సిటీ గర్ల్స్ కి హాస్టల్స్ విడివిడిగా అందుబాటులో ఉన్నాయి. సింగిల్, 2 షేరింగ్ అండ్ 3 షేరింగ్. ధరలు రూమ్స్ బట్టి కన్వీనియంట్ గానే ఉంటాయి. సౌత్ ఇండియన్ మెస్ కూడా ఉంది. ఇక్కడ నిజంగా ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే బీటెక్ స్టూడెంట్స్ లానే, చాలా ఇంటరాక్టివ్ గా. మనం టీచర్స్ తో ఈజీగా మాట్లాడొచ్చు. వెరీ మోటివేషనల్. ఇంకా చెప్పాలంటే ఎప్పుడూ సైలెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే అడిగేయచ్చు. ఇంకా ఫ్యాకల్టీ గురించి చెప్పాలంటే ఫ్యాకల్టీ స్టూడెంట్స్ ని అన్నదమ్ముల్లా చూసుకుంటారు.
ట్రైనింగ్ క్లాసెస్లో స్టూడెంట్స్ మరియు ఫ్యాకల్టీ మధ్య చిన్న గ్యాప్ కూడా లేకుండా చూసుకుంటారు. నాకు అన్నిటికంటే అది ఇక్కడ చాలా ఇష్టం. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మన తెలుగు స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా అకాడమిక్ ఇయర్కి 25 మెంబర్స్కి ఒక తెలుగు మాట్లాడే మెంటర్ ఉంటారు. వారు స్టూడెంట్స్కి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్యాకల్టీస్తోనూ పేరెంట్స్తోనూ కోఆర్డినేట్ చేసి స్టూడెంట్స్కి హెల్ప్గా ఉంటారు. అలాగే హాస్టల్లో కూడా తెలుగు మెంటర్ ఉంటారు. ప్రో వైస్ ఛాన్సలర్ కూడా తమిళనాడు నుంచి వచ్చిన మహిళ అయినా తెలుగులో మాట్లాడి డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తారు. దీనివల్ల ఇక్కడి నుంచి వెళ్ళిన మన పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా పీస్ఫుల్గా చదువుకోవడానికి ఉంటుంది. ప్లేస్మెంట్స్ విషయంలో కూడా శారదా యూనివర్సిటీ స్టూడెంట్ సెటిల్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది నాకు చాలా ఇష్టం అండ్ ఐ లవ్ మై కాలేజ్. ఎప్పుడూ ఎడ్యుకేషనే కాదు, ఇక్కడున్న యాంఫీ థియేటర్లో రకరకాల కల్చరల్ యాక్టివిటీస్ ఇంకా డిబేట్ లాంటివి జరుగుతూ ఉంటాయి. మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవడానికి ఇటువంటి మంచి ఈవెంట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. స్టూడెంట్స్ వాళ్ళకి నచ్చిన డాన్స్ కానీ సింగింగ్ కానీ పర్ఫామ్ చేయొచ్చు. చాలా ఎంకరేజింగ్గా, చాలా జాయ్ఫుల్గా ఉంటుంది. అలాగే ఔటింగ్కి వెళ్ళి సరదాగా గడపడం చాలా బాగుంటుంది. ఈ కాలేజ్లో మాకు స్పోర్ట్స్ గ్రౌండ్ కూడా ఉంది. ఈ గ్రౌండ్ ఎంతో విశాలంగా ఉండడమే కాదు, పిచ్ కూడా చక్కగా ఉంటుంది. స్టూడెంట్స్ ఫిట్నెస్ కోసం అడ్వాన్స్ ఎక్విప్మెంట్తో జిమ్, ఇంకా ఇండోర్ గేమ్స్ కోసం ఇండోర్ స్టేడియంస్, ఇన్నర్ పీస్ కోసం మెడిటేషన్, ఇంకా యోగా హాల్, బాస్కెట్బాల్ స్టేడియం, ఇంకా అలాగే వాలీబాల్ స్టేడియం. కాలేజ్ చుట్టూ ఉండే ఎలక్ట్రికల్ ఫెన్స్ అందరికీ సేఫ్టీ ఇంకా సెక్యూరిటీ ఇస్తుంది. అలాగే యూనివర్సిటీ పక్కన కొత్తగా కట్టిన టెంపుల్లో భక్తి, ఆధ్యాత్మికత వెళ్లి విరుస్తుంది. హాస్టల్ లైఫ్ విషయానికి వస్తే నేను రోజు ఇక్కడ చాలా ఆనందంగా ఉంటాను. నేను వీడిని కలిసాక మేము మంచి స్నేహితులం అయ్యాము. ఇక్కడ ఉండడం నిజంగా అద్భుతమైన ఫీలింగ్. శారదా యూనివర్సిటీ ఆఫ్ ఆగ్రా మాకు అద్భుతమైన వేదిక. మీట్ అయిపోయిన తర్వాత మీరు ఎంసెట్ కోచింగ్కి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత మీరు ఎగ్జామ్ రాసింటారు. సో అందులో కన్నా సీట్ రాకపోతే కన్నా మన ఢిల్లీ దగ్గర ఆగ్రాలో శారదా యూనివర్సిటీ అని మంచి కాలేజ్ అయితే ఉంది. అక్కడ ఫుడ్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా బ్రహ్మాండంగా ఉంది. సో మన వాళ్ళు ఎవరన్నా కూడా బయట జాయిన్ అవ్వాలనుకుంటే కన్నా ఈ శారదా యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి. కాలేజ్ అయితే ఇంతవరకు చూపించినాం కదా, బ్రహ్మాండంగా ఉంది. సో జాబ్స్ పరంగా కానీ మనకు ఎవరన్నా కానీ ఫీజు ఎక్కువ ఉంటుందని కొంతమంది బాధపడుతుంటారు. అలాంటిదే ఉండదు. మన తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ జాయిన్ అయ్యి ఆల్రెడీ బాగా మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబరు అలాగే కాలేజ్ యొక్క కాంటాక్ట్ నెంబరు పైన డిస్ప్లే పైన నెంబర్ ఇస్తాను. మీరు కాంటాక్ట్ అయ్యి ఎంక్వైరీ చేసుకొని తర్వాత జాయిన్ అండి. ఓకేనా? మా వీడియో కనుక మీకు నచ్చింటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. అలాగే పిల్లల భవిష్యత్తు కోసం ఢిల్లీలో ఉన్న కాలేజీలో చేర్పించండి. అలాగే ఈ వీడియో ఇంటర్మీడియట్ అయిపోయిన ప్రతి స్టూడెంట్కు షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.